సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 82 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం జరగబోతుందన్నారు. టూరిజం కోసం మహాసముద్రం, గండి, సర్దార్ సర్వయి పాపన్న హార్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతుందని రైతులందరూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లాగా హుస్నాబాద్ 250 పడకల ఆసుపత్రిలో 38 మంది డాక్టర్లు ఉంటారన్నారు. ఇక క్యాన్సర్ పారదోలడానికి పొన్నం సత్తయ్య ట్రస్ట్ ద్వారా మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతో స్టీల్ పాత్రలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యము, వైద్యము, వ్యవసాయము, ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రంగాల్లో హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పారిశ్రామికంగా కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే గౌరవెల్లికి సంబంధించిన కాలువల భూసేకరణ జరుగుతోంది. దానికి అందరూ సహకరించాలి. అనేక సందర్భాల్లో జాగా పోవడం ఇబ్బంది అనిపించిన ఆ కాలువల కొరకు భూసేకరణకు సంబంధించి అందరూ సహకరించాలి. రైతాంగం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేరున కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే భాగంగా వైద్యపరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇప్పటికీ 100 పడకలు ఉన్న ఆసుపత్రి ఇంకొక 150 పడకల ఆసుపత్రి చేసి హాస్పిటల్ను ఇక్కడ చేయడానికి మనం దామోదర రాజనరసింహ గారిని పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం. దాని కొరకు 82 కోట్ల రూపాయల జీవోను కూడా విడుదల చేసుకుని టెండర్ అయిపోయి పనులు స్టార్ట్ అవుతున్నాయి. నెల రోజుల లోపల నెల లేదా 45 రోజులు పోస్టింగ్ అయిపోయి వాళ్ళు జాయిన్ అయ్యేంత లోపల ఇంకొక 38 మంది డాక్టర్లు మార్పు. ఎందుకంటే 250 బెడ్ హాస్పిటల్లో అలా సూపర్ స్పెషాలిటీ, డిప్యూటీ సివిల్ సర్జన్స్ 4 స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 21 మంది, మొత్తం 38 మందితోటి ఇదంతా కూడా పేషెంట్లు ఎక్కడ కూడా అధైర్యపడకుండా వచ్చి మంచి హైదరాబాద్ లాగా వేరే జిల్లా కేంద్రాల్లాగా ఉండే విధంగా చికిత్స చేసుకునేటువంటి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవైపు డాక్టర్ సర్వీస్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హుస్నాబాద్ కూడా ఆరోగ్యంగా నెంబర్ 1 ఉండాలి అనేటువంటి ఆలోచన. ప్రాంతంలో ఇంతకు చెప్పినట్టు అన్ని గ్రోత్ అయ్యి ఎడ్యుకేషన్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజము, ఇండస్ట్రీ, ఇరిగేషన్ అయినప్పుడు మెడికల్ కూడా అదొక పార్ట్ కాబట్టి దానిలో భాగంగా ఇది జరుగుతోంది. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మనం డాక్టర్ గారి సూచన మేరకు ఇచ్చిన రిప్రజెంటేషన్, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఆ యొక్క 250 బెడ్ ఉండే స్టాండర్డ్స్ దాని ప్రకారంగా స్టాఫ్ సంబంధించి కూడా ఇది అప్పుడు బిల్డింగ్ కట్టినారు కానీ క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ చేయలేదు. దాని ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్, దీని తదుపరి కూడా ఇంకా నర్సింగ్ సేవలను విస్తృతపరచడానికి నర్సింగ్ సంబంధించి కానీ అవసరమైతే భవిష్యత్తులో 250 బెడ్ హాస్పిటల్కి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చినట్లయితే హాస్పిటల్ సర్వీసెస్ ఎప్పుడు 24/7 ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్లానింగ్ చేస్తాను. రిప్రజెంటేషన్ చేసిన